ఫస్ట్ టైం కాలేజ్ బంక్ కొట్టి బీచ్ కి వచ్చాం. చాలా సంవత్సరాల తర్వాత బీచ్ కి వచ్చాం. మా అందరినీ బీచ్ కి తీసుకొచ్చారండి. మీరు ఫాలో కొడితే మిమ్మల్ని కూడా తీసుకెళ్తారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీటి తెలుగుబాయ్. కావ్య మీ ఇంటి తెలుగు. వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే నా పేరు కావ్య. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ చేశాను. వీళ్ళు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. ఫర్ ద ఫస్ట్ టైం కాలేజ్ బంక్ కొట్టి బీచ్ కి వచ్చాం. అంటే బంక్ కాదులేండి, మా ఫైనల్ ఇయర్ లాస్ట్ డే లాస్ట్ ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ కి కంప్లీట్ అయిపోయింది. సో ఎలాగో టైం ఉంది కదా కాలేజ్ అయిపోవడానికి. ఫ్రెండ్స్ తో కలిసి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, అలా వెళ్ళేసి కాలేజ్ అయిపోయడానికి మళ్ళీ తిరిగి వచ్చేద్దాం అని చెప్పి ఇలా మాకు దగ్గరే ఉన్న భీమిలి బీచ్ కి వచ్చేసాము. మేము కాలేజ్ దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు ఆటో మాట్లాడుకొని ఫ్రెండ్స్ అందరూ ఆటో ఎక్కుతుంటే నా యాక్చువల్ సంగతి తెలిసిందే కదా, మీరు ఆటోలో వెళ్ళండి, నేను మీకన్నా ముందే స్కూటీ మీద వచ్చేస్తానని చెప్పి స్కూటీ తీసాను. నేను వచ్చేది రాకుండా రేణుని కూడా తీసుకొని వచ్చాను. తీరా సగం దూరం వచ్చిన తర్వాత స్కూటీలో ఛార్జింగ్ అయిపోయింది. ఆడే పామే ఖర్చిద్ది అని విన్నప్పుడు ఏమో అనుకున్నాను. ఇలా ఉంది కదా అని ఎగిరెగిరి ఎచ్చులు పడినప్పుడు ఇలాంటివన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పళ్ళపోతున్నాను భయ. ఏం చేస్తాం, స్కూటీని అక్కడే ఆపేసి మేము కూడా వాళ్ళతో పాటు ఆటోకి వచ్చేసాం. నాకు అర్థం కాలేదు సార్. అప్పుడు అర్థం కాలేదు సార్, కెమెరా ఆన్ చేస్తే చాలా హాయ్ 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 అంటారు. అది కాకుండా నీకు ఏదైనా చెప్పండి అంటే చూడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. మీ కావ్య గారు మా అందరినీ బీచ్ కి తీసుకొచ్చారండి. మీరు ఫాలో కొడితే మిమ్మల్ని కూడా తీసుకెళ్తారండి. అలాంటి ఆఫర్స్ ఏమి నేను ఇప్పుడు ఇవ్వాలనుకోవట్లేదు. హాయ్ కాకుండా ఏదైనా మాట్లాడిందంటే ఇది వాళ్ళు మాట్లాడింది. బీచ్ కి ఎందుకు వచ్చాం? ఇప్పుడే కాలేజ్ అయిపోయింది, కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం చాలా సంవత్సరాల తర్వాత బీచ్ కి వచ్చాం. వైజాగ్ లో చాలా సంవత్సరాల తర్వాత వచ్చావా? అంటే చాలా సంవత్సరాలు కాదు, చాలా రోజులే మాకు సంవత్సరాలుగా అనిపించాయి అనుకోండి. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చూడటం చాలా హ్యాపీ. నా ఫ్రెండ్స్ ఈ రోజు టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. ఒక టాబ్లెట్ వేస్తే సెట్ అయిపోతారు. మా కెమెరా మనకి తొందరగా ఎక్కువైపోయి వీడియో ముందే ఆపేసింది. మాట్లాడుతున్నాం కదా, వస్తున్నాం. సో ఏంటంటే ఈరోజు మాట ఏంటంటే మా కాలేజ్ లో ఎగ్జామ్ మాకు ముందే అయిపోయింది అనమాట. లాస్ట్ డే లాస్ట్ సెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారు. 4 months సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చేస్తాను, వీడియో తీసుకోవడం వస్తున్నాం. సరే మేము ఎలా వచ్చాము, ఎలా ఎంజాయ్ చేసాము కాలేజ్ డేస్. నేనైతే మా కాలేజ్ ఫ్రెండ్స్ తో ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చాను. సో అదంతా మీకు చూపిస్తారో చూసేయండి. యాక్చువల్ గా ఇక్కడ నా పక్కన కనిపిస్తుంది కదా నిక్కి, అందరూ నేను వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తే నిక్కి ఒక్కటి మాత్రం నాతో వీడియోస్ తీయడానికి కూడా ఎంకరేజ్ చేస్తుంది. సో కొత్తగా ఉంటుంది కదా, తనతో ఇంట్రో ఇప్పించాను. చెప్పాను కదా మా కెమెరా మనకి తొందర ఎక్కువైందని. పాపం కష్టపడి నిక్కి ఇంట్రో ఇస్తే వీడియో ఆన్ చేశాను అనుకుని ఆన్ అయ్యి ఉన్న వీడియోని ఆఫ్ చేసేసింది. నాదే మిస్టేక్, ఒకసారి అక్కడే చెక్ చేసుకుని ఉండాల్సింది. సో తినే అనమాట మా కెమెరా మ్యాన్. వామ్మో ఎంత ఓపిక ఆయన తనకి. అసలు వెళ్ళిన దగ్గర నుంచి మా వాళ్ళు ఒకటే పనిగా ఫోటోలు దిగుతూనే ఉన్నారు. రా ఎంజాయ్ చేద్దాం అంటే ఏంటా అనుకున్నారు, ఫోటోలు దిగడమే ఎంజాయ్మెంట్ అనుకుంటా. అసలు బీచ్ కి వెళ్తే మునగడం కాకుండా మీరేం చేస్తారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అవును, ఇంతకు వీడియో స్టార్ట్ ఇంతసేపు అయింది, మీరు లైక్ చేశారా? ఇప్పుడు లైక్ చేస్తేనే వీడియో కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఇక్కడ ఆపిస్తాను. ఎన్ని ఫోటోలు కావాలమ్మా? అమ్మాయిలందరూ కామన్ గానే మాట, ఎన్ని ఫోటోలు తీసుకున్నా ఒక ఫోటో కూడా తీసుకోలేదు. అమ్మాయిలు అంటేనే ఫోటోలు అంటేనే అమ్మాయిలు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒకటి కూడా రాలేదంట. ఎన్ని 10 20 తీసుకోండి, నాకు ఫోటో కూడా బాగా రాలేదండి. అడగాల నేను ఇగో ఇప్పుడు సన్ వచ్చేది బాస్తుంది, సన్ వస్తే బాస్తుంది. తీసుకో రెడీ 1 2 3 చీజ్. అయ్యో యాడ దొరికింది సంతరా ఇదే? ఎన్నింటికి వచ్చావే? గంట అవుతుంది కదా. మేము 2:30కి వచ్చాము, 3:30 అయింది. వచ్చిన దగ్గర ఫోటోలు దిగుతానే ఉన్నారు. ఎన్ని ఫోటోలు దిగాలి తెలుసు? ఎన్ని దగ్గర ఒకటి బారాలా ఇంకా మరి ఫోటోలు దిగడానికి పేర్ల మీద పడ్డారు. యాక్చువల్ గా బీచ్ కి ఎందుకు వస్తారు? సముద్రాన్ని చూడడానికి వస్తారు, అందులో మునగడానికి వస్తారు. మేము రాడు తెల్లగా మా ప్లేస్మెంట్ యూనిఫామ్ వచ్చాము. సారీ, సో మునగలేం కాబట్టి అట్లీస్ట్ చూసి ఎంజాయ్ చేయాలి కదా. ఒకే ఫోటోలు పిక్చర్లతో వచ్చాను. ఇంకా నేను భయపడుతున్నా. ఊరిక కావ్య వీడియో అంటే ఎంజాయ్ చేద్దాం. స్టార్టింగ్ అరిచారు వీడియో చాలు ఇంకా తీయకు ఎంజాయ్ చేద్దామని. వీళ్ళు చేసిన ఫోటోలు పేర్లు కర్మ
ఇది అనుకున్నా, ఇదే మెమరీస్. సో ఇట్స్ టైం టు రీల్ చేయాలి. అమ్మాయి ఎంతసేపు రాస్తావు అమ్మాయి కావ్య? బీచ్కి ఎందుకు వచ్చాను అసలు నాకు అర్థం కావట్లేదు. నేను యూట్యూబ్ ఐడి అన్న చిన్న పేరు పెడితే ఫాస్ట్ అయిపోయింది. చూసుకోండి, కావ్య మీ ఇంటి తెలుగమ్మాయి అని ఇంత పెద్ద పేరు పెట్టాను. రాయాలి కదా, రాయకూడదు. సబ్స్క్రైబ్ కావ్య మీ ఇంటి తెలుగమ్మాయి. నా టైం బ్యాడ్ అండి, ఫుల్ వర్షం పడుతుంది. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మాది రేకులు ఇల్లు కాబట్టి కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిస్ ఉంటే ప్లీజ్ అవాయిడ్. నాకు అర్థమైంది మీ డౌట్. వాళ్ళందరూ తిట్టి ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తున్నాను కదా, మరి ఏం చేయను, వాళ్ళందరూ పేర్లు రాస్తుంటే నాకు ఒక్కదానికి బోర్ కొట్టింది. సో ఇంకా మీరు గుర్తొచ్చారు, అందుకే మీకోసం అందరి పేర్లు రాయలేక అందరు కలిపి ఉన్న ఫ్యామిలీ పేరు రాశాను. ఎలా ఉంది? ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మేము మొత్తం వచ్చింది 6, అందులో 2 కాలేజ్ బస్సు. అదేంటో టైం అసలు ఎంత ఫాస్ట్ గా గడిచిపోయిందో. అలా వచ్చాం, కాసేపు ఫొటోస్ దిగాం, బీచ్ ని చూసాం, పేర్లు రాసాం, ఒక రీల్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈలోపు టైం అయిపోయింది. ఇంకేం చేస్తారు, వాళ్ళు చాలా లాంగ్ వెళ్ళాలి, సో ఆర్టిస్ట్ లోకి వెళ్ళలేరు కాబట్టి మళ్ళీ కాలేజ్ కి రిటర్న్ వెళ్ళిపోయారు. ఇంకా 4 మెంబర్స్ మిగిలిపోయాం. వాళ్ళు ఉన్నప్పుడు తినకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి 1/4 లో కలిసింది స్నేహం, క్యాంటీన్ చాయ్లా. ఇంకా అలా ప్రతిదీ ఒక్కొక్కటి తీసుకొని ఇద్దరిద్దరం షేర్ చేసుకున్నాం. ఎందుకు అలా చేసుకున్నాం ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అక్కేంట్రా బాబు ప్రతి వీడియోలో మోటివేషన్ తో చంపేస్తుంది అని మీరు ఫీల్ అవ్వనంటే ఆ రీజన్ కూడా నేనే చెప్పేస్తాను. మేము ఫైనల్ ఇయర్ కి వచ్చేసాము. ఇంకా అందరూ ప్లేస్ అవ్వలేదు. ఇన్ కేస్ ప్లేస్ అయినా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాయిన్ కాబట్టి ఇప్పుడే జాబ్ చేసే అంత పెద్దోళ్ళము కాదు, అలానే ఇంట్లో డబ్బులు అడిగి తీసుకొని ఖర్చు పెట్టేంత చిన్న వాళ్ళము కాదు. అడిగితే ఇస్తారు, కానీ ఇంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టాల్సిన మనం అడగాలంటే కాస్త ఏంట్లే, ఆ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత కష్టంగా, ఎంత ఇబ్బందిగా, ఎంత బాధగా. మళ్ళీ రిపీటెడ్ గా చెప్పేది ఒకటే, ఆ సిచ్యువేషన్ మీకు రాకూడదంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఇప్పటి నుంచే మీ లైఫ్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు డిసైడ్ అయ్యి దానికోసం కష్టపడి త్వరగా అచీవ్ చేసుకుని త్వరగా సెటిల్ అయిపోండి లైఫ్. లైక్ పుట్టడం, 10th వరకు చదువుకోవడం, ఆ తర్వాత ఇంటర్, ఆ తర్వాత బీటెక్, తర్వాత ఏదో ఒక జాబ్, అలా లైఫ్ సాగిపోతుంది అంతే. ఇలా ఏదో ఒకటి ఆ టైంకి వచ్చేస్తుందిలే, ఆ వచ్చిన దాన్ని ఫాలో అయిపోదాం అని మాత్రం ఉండకండి ప్లీజ్. మీకు ఇలా చదువుకొని జాబ్ చేయడం ఇష్టం ఉంటే ఓకే, కానీ ఇష్టం లేకుండా మాత్రం 20 years ఈ లూప్ లో పడి వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉన్న దానిలో అది ఏదైనా కానీ దానిలోనే బాగా స్కిల్ నేర్చుకొని మాస్టర్ అవ్వండి. పక్కా చెప్తున్నాను కదా, అస్సలు జోగా తీసుకోకండి. అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతాం. ఇలాంటి ఇన్స్పైరింగ్ బోల్డ్ స్టోరీస్. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐ కెన్ చేంజ్ మై లైఫ్. మీరు కూడా మీ కెరీర్ పాత్ లో క్లియర్ కట్ గా ఉంటే మీరే 10 మందికి ఆలోచించండి కొంత టైం రోజు మొత్తంలో. బికాస్ ప్రెసెంట్ ఏవైతే నాకు చిన్న చిన్న రిగ్రెట్స్ ఉన్నాయి అవి కూడా మీకు ఉండకూడదని చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి బోర్ కొడుతుంటే మాత్రం ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి. ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఫన్, ఇన్ఫర్మేషన్, నా లైఫ్ స్టోరీ మాత్రమే మీతో షేర్ చేస్తాను. ఏంటో ఈ చలికాలం తెల్లారినంతసేపు ఉండట్లేదు పొద్దుకోవడానికి. ఇంకా అలా చీకటి పడిపోతుంది, సో వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. లాస్ట్ కి మేము ఇద్దరు మిగిలిపోయాము. సో ఇంకేం చేస్తాం, మేము కూడా బీచ్ కి బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాము. రిటర్న్ లో ఒక చిన్న ఐస్ క్రీమ్, సమోసా తీసుకొని మళ్ళీ మా స్కూటీ వరకు ఆటో ఎక్కి అక్కడ నుంచి స్కూటీలో వచ్చేసాము. సో ఫైనల్లీ ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, మీకేమనిపించిందో కామెంట్ చేసి, అన్నిటికంటే ముఖ్యం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అప్కమింగ్ సండే వీడియో మాత్రం సూపర్ ఉండబోతుంది. ఫుల్ గా నవ్వేసుకోవడానికి రెడీగా ఉండండి. అండ్ ఇక్కడ వరకు ఎవరైనా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై, సీ యూ ఆల్ విత్ అనదర్ లవ్లీ వీడియో. స్టే ట్యూన్. కావ్య మీ ఇంటి తెలుగమ్మాయి.